మూసి ప్రక్షాళన చేయాలంటూనే ప్రభుత్వాన్ని ఏం చేయొద్దంటున్నారని అన్నారు. ఇలాంటి అంశాలపై రాజకీయాలు చేయడం మానుకోవాలని అన్నారు. నదుల బఫర్ జోన్లలో కట్టడాలకు అనుమతులు లేవని, బఫర్ జోన్లో నిర్మాణాలు చేపడితే తొలగించాలని రేవంత్ అన్నారు. నష్టపోయే వారికి ఏం ఇవ్వాలని దానిపై చర్చిస్తున్నామని రేవంత్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా ప్రజాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ పాల్గొని వివిధ రంగాల ప్రతిభ చూపిన మహిళలను రేవంత్ సన్మానించారు. కాలుష్యం ఉందంటున్నారు, మూసీని ప్రక్షాళన చేయాలంటున్నారు, కానీ ప్రభుత్వం ఏం చేయకూడదు అంటున్నారు. దోమల్ని నియంత్రించాలన్నా, చెత్త ఎత్తాలన్నా, మూసీని ప్రక్షాళన చెయ్యాలన్న డిమాండ్స్ వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఏ కార్యాచరణ చేపట్టొద్దు అంటున్నారు. ఏ కార్యాచరణ చేపట్టకుండా ఇవి ఎట్లా సాధ్యమవుతాయో జర్నలిస్ట్గా మీరు నాకు సూచన చేయండి. గుజరాత్ అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటుంది. 10,000 కుటుంబాలను తరలించింది అక్కడి నుంచి. వాళ్ళు సరైన ప్యాకేజ్ కూడా ఇవ్వలేకపోయారు. ఈరోజు ఢిల్లీ యమునా నదిని ప్రక్షాళన చేస్తారు. ఉత్తరప్రదేశ్ గంగా నది ప్రక్షాళన చేసిన మన గొప్పగా ప్రపంచానికి ప్రచారం కల్పించుకుంటారు. నాకేం అభ్యంతరం లేదు, మంచిది. ఇట్ ఈస్ అన్ గుడ్ ప్రోగ్రామ్ యాక్టివిటీ. వై కాంట్ మూసీ రివర్ డెవలప్మెంట్? అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ చేసుకోవచ్చు, ఢిల్లీ యమునా నది రివర్ ఫ్రంట్ డెవలప్ చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్ గంగా నది రివర్ డెవలప్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరం మాత్రం మూసీ నదిని ప్రక్షాళన చేయొద్దు అనడము ఏ మేరకు సమంజసము? నేను ఒకటే అడుగుతున్నా, వద్దనే వాళ్ళని. మీరు మొత్తం ప్రాజెక్టే వద్దంటున్నారా? ప్రాజెక్టు నిర్మించేటప్పుడు నిర్వాసితులుగా మారే వాళ్లకు సరైన సహాయాన్ని అందించాలంటున్నారా? మీకు స్పష్టత ఉండాలి.